ఈ మధ్య అందరికీ హార్ట్ అటాకులు రావటం, రక్తనాళాలు మూసుకున్నాయి, సన్నపడ్డాయని ఎక్కువగా వినటం జరుగుతూ ఉన్నది. వెనుకటి రోజుల్లో వైద్య సదుపాయం లేక మన పూర్వీకులు కూడా హార్ట్ అటాక్తో చనిపోవటాలు ఎక్కువ ఉండేవి. ఈ రోజుల్లో వైద్య సదుపాయం బాగా పెరిగేసరికి అందరికీ అందుబాటులోకి రావటం చేత అలాంటి ప్రాణాపాయ స్థితి నుంచి చాలామందిని ఇంగ్లీష్ వైద్య విధానం చక్కగా రక్షిస్తూ ఉన్నది. కానీ కొంతమంది వైద్య సదుపాయం అందక మరణించేవారు కూడా ఉంటున్నారు ఎమర్జెన్సీలో. మరి అలాంటి బ్లాక్స్ వచ్చిన వారు బైపాస్ ఆపరేషన్ చేయించుకుంటుంటారు. కొంతమంది మందులతోనే వాటిని మెయింటైన్ చేసుకుంటూ ఇబ్బంది లేకుండా మరి అట్లా ముందుకెళ్ళేవారు ఉంటారు. భవిష్యత్తులో బ్లాక్స్ రాకూడదనుకునేవారు కూడా కొంతమంది ఉంటారు. మరి ఇలాంటి వారందరికీ ఆహారం పట్ల అవగాహన కలిగిస్తే కాస్త బాగుంటుందని ఈరోజు ఈ ప్రయత్నం. 100కు 60-65% మంది గుండె సంబంధిత ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారు. వెనకటి రోజుల్లో 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన వారికి కొలెస్ట్రాల్ బ్లాక్స్ గుండెలో వస్తాయని అనేవారు. ఇప్పుడున్న లెక్కల ప్రకారం అయితే 25-30 సంవత్సరాలకే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. గుండెలో రక్తనాళాలు కాస్త మూసుకుని కనపడుతూ ఉన్నాయి. అంటే చాలామంది హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత లేకపోతే ఏ విధమైన లక్షణాలు ఏవో కొన్ని కనపడిన తర్వాత పరీక్ష చేయించుకుంటే బ్లాక్స్ ఉన్నాయని తెలుస్తూ ఉంటుంది యాంజియోగ్రామ్ ద్వారా. చాలామంది చేయించుకోము. కానీ నాకు తెలిసి 20-25 సంవత్సరాల వయసు వచ్చిన అందరం ఒకసారి అట్లా టెస్ట్ ఏమైనా చేయించుకుంటే 100కి 95 మందికి ఎక్కడో చోట బ్లాకులు ఉంటాయని అనిపిస్తుంది. ఎందుకంటే మనకు అంత చిన్న వయసుకే మనం తిన్న ఆహారపు అలవాట్లకి పేరుకోవాల్సినవి పేరుకున్నాయి, కానీ గుండె నొప్పి వచ్చేంత ఎక్కువగా పేరుకోవు. ఫౌండేషన్ స్టార్ట్ అయ్యింది. డాక్టర్స్ని కూడా మీరు అడగండి, ఎక్కడో చోట చిన్న మొత్తంలో అయినా పేరుకుని అందరికీ ఉంటాయని మీరేం కంగారు పడక్కర్లేదు అంటూ ఉంటారు. అంటే అవి రోజు రోజుకి పెరిగి మనకేదో అటాక్ వచ్చినప్పుడు చూయించుకుంటాం కాబట్టి అప్పుడే వచ్చింది అనుకుంటాం తప్ప ఎన్నో సంవత్సరాల నుంచి ఫౌండేషన్ లోపల బ్లాక్స్ రూపంలో పెరుగుతూ ఉందని మనం ఆలోచించము. మరి అలాంటి కొలెస్ట్రాల్ బ్లాక్స్ హార్ట్లో వచ్చిన తర్వాత ఏజ్ తక్కువ ఉండి బ్లాక్స్ పెద్ద మొత్తంలో మెయిన్ వాల్స్లో కనుక ఉంటే తప్పనిసరిగా బైపాస్ చేయించుకోవటం వారికి మంచిది. ఎందుకంటే ఏమాత్రం టెన్షన్ వచ్చినా అది ప్రాణాపాయ స్థితికి దారి తీస్తుంది. అందుకని అలాంటి అత్యవసరమైన పరిస్థితుల్లో బైపాస్ ఆపరేషన్ చేయించుకుని ఆ బ్లాక్స్ని తీయటం ద్వారా రిస్క్ తగ్గుతుంది. కానీ బ్లాక్స్ మెయిన్ వెజల్స్లో లేకుండా కొంచెం పక్కలుండి ఏదో 60-70% ఉండి రిస్క్ లేదన్నప్పుడు డాక్టర్లు మందులు వాడుతూ ఆహార నియమాలు కాస్త మార్చుకుని జీవించమని తెలియచేస్తుంటారు. అలాగే భవిష్యత్తులో బైపాస్ ఆపరేషన్ అయిన వారికి కూడా మళ్ళా తిరిగి రాకుండా ఆహార నియమాలు ఆచరించమంటారు. మరి కొంతమందికి ఏజ్ ఎక్కువైనందువల్ల ఆపరేషన్ కుదరకో లేదా కొన్ని ఇబ్బందుల వల్ల మందుల ద్వారానే మెయింటైన్ చేసుకోమంటారు బ్లాక్స్ బాగా ఉన్నప్పటికీ. మరి అలాంటి వారికి ఆ కొలెస్ట్రాల్ బ్లాక్స్ని కాస్త తగ్గించటానికి, భవిష్యత్తులో కొలెస్ట్రాల్ బ్లాక్స్ రాకుండా ఉండటానికి, మరి గుండెకు మంచిగా లాభాన్ని కలిగించే ఆహారాలు మనం తీసుకోవాల్సినవి ఎలా ఉండాలంటే యాంటీ కొలెస్ట్రాల్ డైట్ మనం తీసుకునే ఆహారంలో ముఖ్యంగా ఉండవలసి ఉంటుంది. అలాంటి ఆహారాలు అయి ఉండాలి. పీచు పదార్థాలు ముఖ్యంగా సాల్యుబుల్ ఫైబర్స్ అంటారు, అలాంటివి ఎక్కువగా ఉండే ఆహారం అయి ఉండాలి. యాంటీ కొలెస్ట్రాల్ ఉండాలి, సాల్యుబుల్ ఫైబర్స్ ఎక్కువ ఉండాలి. నెక్స్ట్, ప్రతిరోజు మన గుండె పంపింగ్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ పంపింగ్కి రక్తం చిక్కబడితే కొంత శ్రమ ఎక్కువ ఉంటుంది. అందుకని రక్తాన్ని పల్చగా చేసే ఆహారాలు అయి ఉండాలి. మరి ఇలాంటి ఆహారాలతో పాటు తేలిగ్గా జీర్ణమై ఎక్కువ శక్తినిచ్చే ఆహారాలు అయి ఉండాలి. అంటే ఎక్కువ తింటే ఎక్కువ శక్తి వస్తే ఆయాసం వస్తుంది, వీళ్ళకి ఆక్సిజన్ చాలదు. అందుకని తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాలు కూడా వీళ్ళ దృష్టిలో పెట్టుకోవాలి. ఇలాంటి ఆహార నియమాలు ఏవేమిటి ఉదయం నుంచి రాత్రి వరకు ఆచరిస్తే బాగుంటుందో తెలుసుకుందాం. అంటే ఇప్పుడు చెప్పబోయేది బైపాస్ ఆపరేషన్ అయి మరి ఆహార నియమాలు పాటించేవారు కూడా ఇప్పుడు చెప్పేటట్లు మార్చుకుంటే బాగుంటుంది. లేదు ఆల్రెడీ ఇబ్బంది ఉంది మందులు వాడుకుంటున్నాం అనేవారు కూడా ఇప్పుడు చెప్పిన ఆహారం తీసుకుంటే
ఆ మందులతో పాటు ఆహారం ఇంకా ఎక్కువ హెల్ప్ చేస్తుంది. అలాగే హార్ట్ బ్లాక్స్ ఎక్కువ ఉండి రిస్క్ ఎక్కువ ఉందన్న వారు ఇంకా కొన్నాళ్ళలో ఆపరేషన్కి వెళదాం అనుకునేవారు కూడా ఇలాంటి ఆహారం మార్చుకుంటే మంచిదేనమాట. అది ఆ కండిషన్ బట్టి డాక్టర్ గారు ఆపరేషన్ అవసరం లేదా అనేది వారు నిర్ధారణ చేస్తారనుకోండి. కానీ ఇలాంటి ఆహారపు అలవాట్లు కొంచెం బాగా హెల్ప్ చేసేవి మనం ఇప్పుడు చెప్పుకుందాం. యాంటీ కొలెస్ట్రాల్ ఆహారాలంటే వృక్ష సంబంధిత ఆహారాలు అని గుర్తుపెట్టుకోవాలి మీరు. జంతు సంబంధిత ఆహారాలన్నిటిలో కొలెస్ట్రాల్ ఉంటుంది, వృక్ష సంబంధంలో ఉండదు. కాబట్టి వృక్ష సంబంధంలో కూడా మనం మంచిగా రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ని క్లియర్ చేసి రక్త ప్రసరణ పలచగా చేసే వాటిని దృష్టిలో పెట్టుకుని బాగా తినాలి. కానీ జంతు సంబంధిత ఆహారాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్నమాట. అంటే వెన్న, నెయ్యి, మేగడ పూర్తిగా మానుతున్నారు అందరూ, అది మంచిదే. పెరుగు కూడా ఏదో కొద్దిగా వాడుకోండి, ఎక్కువ వాడట్లేదు, అంతవరకు మంచిదే. కాకపోతే ఇక మాంసాహారాలు, చేపలు బాగా తింటుంటారు, అవి మాత్రం మంచిది కాదు, వాటిని మానండి. ఎందుకంటే అందులో కూడా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, పైగా నూనె బాగా వేసి వండుకుంటే కానీ మన ఆంధ్రులు తినలేరు. అలాంటప్పుడు అనవసరమైన కొలెస్ట్రాల్ మనం ఇన్నాళ్ళు అలాంటి తప్పులు చేసే తెచ్చుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఆ తప్పు చేసి మళ్ళీ సమస్యను పెంచుకోవటం మంచిదంటారా? అది తినకపోతే మనకేమైనా బ్రతుకు జరగదా? ఉండలేమా? ఆలోచించండి ఒక్కసారి. మన బ్రతుకు కంటే మాంసం ముఖ్యమా? అంతే. అలాంటి నేతులు తినేసి, పెరుగులు తినేసి, బాగా స్వీట్స్ తినేసి, నూనె డబ్బాలు తాగేసి, మాంసాహారాలు ఫుల్గా తిని, ఆవకాయలు తినేసి అందరికీ ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయని తెలుసు. అయినా సరే అలాంటి ఆహారం తిని ఇబ్బంది పడిన తర్వాత డాక్టర్ వీటన్నిటిని మానిపిస్తున్నారని తెలుసు. అలాంటి ముందు నుంచి మనం తినపోతే మనకి మన పిల్లలకి ఇలాంటి గుండె జబ్బులు రాకుండా ఉంటాయని ఈ అందరూ ముందు నుంచి జాగ్రత్త పడి ఆలోచిస్తున్నారండి. అందరూ చేసిన తప్పునే మనం చేసి పప్పులో కాలేయటం ఎంత జ్ఞానం ఆలోచించండి. 25-30 ఏళ్లకి హార్ట్ బ్లాక్స్ వస్తున్నాయంటే తాబేలు 400 సంవత్సరాలు బ్రతుకుతుంది. ఎప్పుడు హార్ట్ అటాక్ జీవితంలో రాదు కదండి. 100 ఏళ్ళు బ్రతకటానికి కూడా చస్తున్నాం కదా మనుషులు. వైద్య శాస్త్రాలు ఉన్నాయి, హార్ట్ తీసి హార్ట్ పెట్టొచ్చు, బ్లాక్ తీసి కొత్తది వేయొచ్చు. అలాంటి అవసరం రాకుండా మనం బ్రతకటం ఎందుకు చేత కాదనే ప్రయత్నం మనిషి చిన్నప్పటి నుంచి చేయాలి. అలాంటి మంచి వైపు మనం వెళ్ళాలి. అందుచేత ప్రతిరోజు మనం తినే ఆహారాలు హాని కలిగించే వాటిని మానాలి, తగ్గించటం కాదు. ఇన్నాళ్ళు తెలుసో తెలియకో తినేసాం, లోపల డిపాజిట్ చాలా ఉన్నాయి, వాటన్నిటిని క్లీన్ చేసుకోవటానికి బాడీకి ఇక్కడి నుంచైనా మంచిగా అందించటం నేర్చుకోవటం ఉత్తమమైన మనిషిగా మన బాధ్యత. మంచి మనిషిగా మనం అలా ఆలోచించటం ఎంతో మంచిది. అందుచేత కాస్త నోరు కట్టుకుంటే ఎంత హాయిగానో బ్రతకొచ్చు. చాలామంది మీకు తెలుసో లేదో బైపాస్ ఆపరేషన్ అయిన 6 monthsలో మళ్ళా బ్లాక్స్ వచ్చి మళ్ళా అటాక్కి గురైన వారు ఉంటారు. 2 ఏళ్లలో సెకండ్ బైపాస్ అయిన వాళ్ళు ఉంటారు. ఎంతోమంది సెకండ్ మళ్ళీ థర్డ్ బైపాస్ కూడా బాడీ వచ్చిన వారు ఉంటారు. అంటే ఏం మార్పు రాదు వారిలో. అంటే కేవలం ఆహారం అనే కాకుండా మానసిక స్థితిని బట్టి కూడా కొలెస్ట్రాల్ డెవలప్ అవుతూ ఉంటుంది, హార్ట్ పెయిన్స్ వస్తూ ఉంటుంది. అందుకని అటు మనసు ఇటు ఆహారం 2 అతి ముఖ్యమైన పాత్రను ఇక్కడ ప్లే చేస్తున్నాయి. కాబట్టి మనం రెండుటిని మార్పు చేసుకుంటే బాగుంటుందన్నమాట. మరి ఉదయం నుంచి సాయంకాలం వరకు షెడ్యూల్ ఎలా ఉంటే బాగుండని చెప్పుకుందాం. నిద్ర లేచిన వెంటనే 1 లీటర్ మంచినీళ్ళు త్రాగండి. 1.5 లీటర్ వరకైనా త్రాగొచ్చు. హార్ట్ బ్లాక్స్ ఉన్న వారికి ఏమి నీళ్ళే అడ్డం కాదు, అదేమి ఇబ్బంది కాదు. 1.5 లీటర్ మంచినీరు త్రాగి మనసు పెట్టి మోషన్ అయ్యేటట్టు ప్రయత్నం చేయండి. నీళ్లు రక్తాన్ని పల్చగా ఉంచుతాయి. ఈ ఫ్యాట్ డిపాజిట్స్ కూడా మరి ఏదన్నా ఇబ్బందికరమైన వాటిని వాష్ చేస్తుంటాయి, కాస్త మూవ్ చేస్తుంటాయి. అందుకని మెయిన్ వాటర్ తక్కువ తాగటం వల్ల రక్తం చిక్కపడుతూ ఉంటుంది. 25-30 సంవత్సరాల నుంచి యాస్పిరిన్ ట్యాబ్లెట్ వేసుకుంటే ముందు నుంచి మంచిదని ప్లాన్ చేస్తున్నారు, కానీ నీళ్లు త్రాగితే మంచిదని ఎవరు ఆలోచిస్తున్నారండి? నీరు న్యాచురల్గా బ్లడ్ని పల్చగా ఇప్పుడు క్లియర్గా ఉండేటట్టు చేస్తాయి. అందుకని మంచినీళ్ళు త్రాగండి. నెక్స్ట్ రెండోది, సెకండ్ టైం మొదటిసారి నీళ్లు తాగిన గంట పావు తర్వాత మళ్ళీ 1 లీటర్ మంచినీళ్ళైనా త్రాగే ప్రయత్నం చేయండి. 2 సార్లు మోషన్ అయ్యేటట్టు ఉదయం వెళ్ళండి.
అది కాస్త గ్యాస్ పెయిన్ ఉండదు, మలబద్ధకం ఉండదు, హాస్పిటల్కి వెళుతుంటారు కదా తెలియక మరి పాపం. 100లో సగభాగం కేసులు హార్ట్ పెయిన్ లేకుండా ఈ విధమైన గ్యాస్ పెయిన్ కూడా హార్ట్ అటాక్ అని వెళ్ళి అడ్మిట్ అయిన కేసులు 100లో 50 కనపడుతుంటాయంట సుమారుగా చూస్తే. అంటే ఇలాంటి సమస్యలు లేవనుకోండి మనకు అనుమానం ఉండదు. నెక్స్ట్ ఉదయం పూట మనం చెప్పేటట్టుగా వెజిటబుల్ జ్యూస్ తాగండి. పొట్ల, సొర, బీర, క్యారెట్, టమోటా, బీట్రూట్, కీర, ఇలాంటి దోసకాయలు ఏమైనా బూడిద గుమ్మడి ఉంటే అంత మొక్క కూడా వేసుకోవచ్చు. బాగా అన్ని ముక్కలు కోస్తాం, గ్రైండ్ చేస్తాం, వడకడతాం, పిప్పి తీసేస్తాం, ఆ రసాన్ని తీసుకుంటాం. పైన మనం ఫిల్టర్ చేయగా మిగిలిపోయే పిప్పి అది రక్తం లోపలికి వెళ్ళలేదు, అది ఎక్కువ పిప్పి, అంత అక్కర్లేదు కాబట్టి వడకడుతున్నాం. వడకట్టగా వచ్చిన అడుగున రసములో మంచి పీచులు ఉంటాయి, మనకు సరిపోతాయి. అందుకని ఆ వడకట్టిన గ్లాస్ జ్యూస్ తీసుకుని 1-2 స్పూన్లు తేనె వేసుకోండి. షుగర్ పేషెంట్స్ కూడా వేసుకోవచ్చు. ఇది అంత నిమ్మరసం పిండుకోండి, కలిపి ఉదయం త్రాగండి. దీని రక్తాన్ని పల్చగా చేసే గుణం ఉంటుందని గుర్తుపెట్టుకోండి. న్యాచురల్గా ప్రకృతి సిద్ధమైన ఆహారాలన్నీ యాంటీ కొలెస్ట్రాల్ ఆహారాలు, ఒకటే గుర్తవి. ఇలాంటి వాటిని ఎంత పెంచుతామో మనకంత రక్షణ వ్యవస్థ పెరుగుతుంది. అందుకని ఉదయం ఈ జ్యూస్ ఒక గ్లాస్ తాగే ప్రయత్నం చేయండి, తేనె నిమ్మరసం కలుపుకొని. ఈ జ్యూస్ తాగిన 1 గంట తర్వాత పెసలు, శనగలు, అలసందలు, కాస్త గోధుమలు, ఇలాంటి గింజలు ఏవైనా మొలకలు కట్టుకుని బాగా ఎక్కువ ఒక్కొక్క రకమని పెట్టుకుని బాగా అన్ని గింజలు తీసుకోండి. ఇందులో ఆల్ఫా లెనోలెనిక్ యాసిడ్ అనే యాంటీ కొలెస్ట్రాల్ మెటీరియల్ బాగా ఎక్కువ ఉంటుంది గింజల్లో. అందుకని ఈ గింజల్లో కొలెస్ట్రాల్ ఉండదు, యాంటీ కొలెస్ట్రాల్ ఉండి ఇంతకుముందు ఉన్న డిపాజిట్స్ కూడా క్లియర్ చేయడానికి, చక్కటి ఎనర్జీని ఇవ్వడానికి మంచి ఆహారం. ప్రతిరోజు ఈ మొలకెత్తిన విత్తనాలు తినండి. ఎవరికైనా వెయిట్ ఎక్కువ లేకుండా, మరి ఫ్యాట్ సమస్య లేకుండా ఉంటే అన్ని వేరుశెనగ పప్పులు కొద్దిగా కావాలంటే అంత కొబ్బరి మొక్క కూడా తినొచ్చు. వీటి వల్ల హార్ట్కి దోషం లేదని అమెరికాలో ఎన్నో లక్షల మంది మీద స్టడీ చేసి కార్డియాలజిస్టులు ఇన్నాళ్ళు వేరుశెనగ పప్పులు, కొబ్బరి, బాదం పప్పుని అనుమానించాం, అది తప్పు అని ప్రూవ్ చేశాం. అందుకని నిరభ్యంతరంగా వేరుశెనగ పప్పులు, జీడిపప్పులు లాంటి బాదం పప్పులు తిన్న కేసుల్లో ఆ పేషెంట్స్కి ఇంకా ఎక్కువ లాభం జరిగిందని స్టడీలో ప్రూవ్ అయిందనమాట. ఇండియన్స్కి అమెరికా వాళ్ళు చెప్తే నమ్ముతారు కదా మరి, అందుకని అక్కడే క్లియర్ అయింది విషయం. అందుకని అది యాంటీ కొలెస్ట్రాల్ డైట్లే. మీరు వెయిట్ ఎక్కువ వాళ్ళు తినకూడదు, వెయిట్ లేకపోతే అన్ని గింజలు తిన్నా, కొబ్బరి తిన్నా దోషం కాదు. ఖర్జూరాలు షుగర్ పేషెంట్స్ తప్ప ఇతర వారందరూ పెట్టుకుని మొలకలు తినేసేయండి. మొలకలు తిని కావాలంటే ఏదైనా ఫ్రూట్ తినాలనిపిస్తే బొప్పాయి మొక్కలు, జాంకాయ మొక్కలు ఇలాంటివి కూడా మొలకలతో పాటు ఉదయం దానిమ్మ గింజలు కూడా తినొచ్చు. మధ్యాహ్నం ఇక మొలకలు తిన్న 2 గంటల తర్వాత ఇక నీళ్ల సీసా తీసుకోండి. అప్పుడు 1 గ్లాసు, అప్పుడు 1 గ్లాసు, ఇంకో పావు గంట ఇంకో గ్లాసు, అట్లా లంచ్ బ్రేక్లోపు 1 లీటర్ నీటిని అట్లా త్రాగండి. హాయిగా ఉంటుంది సిస్టమ్. మధ్యాహ్నం భోజనంలో మెయిన్గా కూరలు. ఆయిల్ మహా చెడ్డది, అది విషముతో సమానం. కానీ మనం స్లో పాయిజన్ అని తెలుసు, కానీ అది ఒకేసారి చంపదు కదా, అయినా మనం తినేస్తుంటాం. నిదానంగా మన ప్రాణం తీస్తున్నది కదండి. పెరాసిల్స్ రావడానికి, హార్ట్ బ్లాక్స్ రావడానికి, మరి హార్ట్ ఇబ్బందులు ఎక్కువ డెవలప్ అవడానికి, మరి రకరకాల బ్లాక్స్ రావడానికి ఎంత సమస్య చూడండి. లివర్ డ్యామేజ్ అవడానికి, బాడీ ఎనర్జీ లెవెల్స్ వేస్ట్ అవ్వడానికి ఎన్ని జబ్బులకి ఆయిల్ దోహదం చేస్తుంది చెప్పండి. అందుకని అలాంటి ఆయిల్ లేకుండా వండుకునే టెక్నిక్లు మనం చెప్పుకుంటున్నాం. కాస్త ఆయిల్ లేకుండా ఏదో మీరు మానలేరని డాక్టర్సే చెప్తున్నారు కదండి. ఆయిల్ చెడు కాదు, పోసుకు తినండి అని డాక్టర్స్ అనొచ్చుగా, అంటలేదు కదా ఎవరైనా. అందరూ ఏదో స్పూన్తో ఆయిల్ వేసి తాలింపు పెట్టుకోండి అంటున్నారంటే అంత చెడు, అంటే అంత డ్యామేజ్ అయ్యాక స్పూన్ వేసుకోమంటున్నారు. మరి ముందు నుంచి ఎవరు చెప్పరు మీకు. ఏ కార్డియాలజిస్ట్ కూడా పబ్లిక్లోకి వచ్చి అసలు మీరు 1 స్పూన్ ఆయిల్ కూడా తినకుండా, లేదా స్పూన్ ఆయిల్తో చిన్నప్పటి నుంచి జాగ్రత్త పడండి అని మీరు వినరని వాళ్ళు ఎట్టి చెప్పటం లేదు. కానీ వినాలి, మనం మారాలి. అందుకని మన పిల్లల్ని రక్షించుకోవాలి. మన చిన్న వయసులో ఉన్న వాళ్ళకి ఇలాంటి సమస్యలు వస్తున్నాయంటే మనం మారిపోతే ఎలా చెప్పండి. ఆయిల్ లేకుండా కాస్త కూరలు మనం చెప్పే పద్ధతి ప్రకారం చప్పగా వండుకుని ఒక ఆకుకూర తప్పనిసరిగా వండండి. ఈ ఆల్ఫా లెనోలెనిక్ యాసిడ్ అనే యాంటీ కొలెస్ట్రాల్ మెటీరియల్, ఈ సాల్యుబుల్ ఫైబర్స్ ఇవి ఆకుకూరలు ఎక్కువ ఉంటాయి. ప్రతిరోజు ఒక ఆకుకూర అంత బాగా పెట్టుకోండి. ఎంతెంత కూర ఎక్కువ తింటారో అంతంత రక్షణ. ఇక్కడ ముందు నుంచి అలాంటివి తినకే ఇక్కడ పేరుకున్నాయి అవన్నీ. అసలు కూరలు ఎక్కువ తింటే అసలు బ్లాక్స్ డెవలప్ కావు.
ఇంకొక కూర ఏదైనా వండుకుంటే కూడా చప్పగా వండుకుని ఎక్కువ కూర పెట్టుకోండి. ఉప్పు నూనె లేకుండా ఉంటే హార్ట్కి చాలా మంచిది. రక్తం ఉప్పుకి చిక్కబడుతుంది. అందుకని ఇది చాలా మంచి టెక్నిక్. అట్లా పెట్టుకుని 2 పుల్కాలు కూర ఎక్కువ బాగా తినేసి, వెయిట్ సమస్య లేకపోయినా షుగర్ సమస్య లేకపోయినా అన్నం కూడా అంత ముడి బియ్యం లాంటి పెట్టుకోండి. పాలిష్ పట్టిన ఆహారాలు మంచిది. కాస్త ఎవరైనా సరే 80% నింపి ఒక 20% ఖాళీ ఉంచాలి. అట్లా తినండి. మధ్యాహ్నం పూట పుల్కా కూరలు తిని అన్నం కొంచెం, అవసరం లేకపోతే అన్నం మానేసి ఒట్టి పుల్కాలే 3 కూరలు ఎక్కువ తినేయచ్చు. మధ్యాహ్నం భోజనంలో కొద్దిగా పెరుగు వాడితే ఒక చిన్న కప్పు, లేకపోతే మజ్జిగ వాడితే ఒక చిన్న గ్లాస్ అయితే వాడుకోండి. దోషం లేదు. భోజనం చేసాక ఒక గంట పడుకున్నా తప్పేం కాదు. చక్కగా రెస్ట్ తీసుకోండి. ఇక సాయంకాలం వరకు ఇక నీళ్ళ కార్యక్రమం చూద్దాం. భోజనం అయినా 2 గంటల తర్వాత నీళ్ళ సీసా తీసుకుని అప్పుడో గ్లాస్ అట్లా మళ్ళీ 4-4:30 వరకు త్రాగండి. 4:30-5కి ఒక గ్లాసు పుల్లటి బత్తాయి రసం కానీ, దానిమ్మ రసం కానీ, కమలా రసం కానీ, అనాస కానీ ఏదో ఒక జ్యూస్ తాగండి. న్యాచురల్ ఫ్రూట్ జ్యూసుల్లో యాంటీ కొలెస్ట్రాల్ మెటీరియల్ చాలా ఎక్కువ ఉంటుంది. అసలు హార్ట్ బ్లాక్స్ బాగా తగ్గుతున్నాయి బత్తాయి ఆరెంజ్ జ్యూస్ కానీ చాలా పరిశోధనలో ప్రూవ్ చేశారు అమెరికన్స్ కూడా ఈ మధ్య. అందుకని ప్రతిరోజు ఏదైనా సిట్రస్ ఫ్రూట్ జ్యూస్ మనం ఒక గ్లాసు కనుక ఆ టైంలో త్రాగితే మంచిది. షుగర్ పేషెంట్స్ అయితే వాటిని తినాలి, త్రాగొద్దు. 1-2 బత్తాయిలు, కమలాలు, దానిమ్మ అట్లా తినండి, తాగొద్దు. ఇతరులు ఎవరైనా త్రాగొచ్చు అనమాట అది జ్యూస్ని. అట్లా తేనె వేసుకోండి, పంచదార లేకుండా. ఇక సాయంకాలం ఆహారంలో 2 రకాలుగా మనం తీసుకుంటే బాగుంటుంది. పచ్చికూర ఎక్కువగా తినగలిగితే మరీ మంచిది. ఎవరికైనా సలాడ్ ఇష్టం అంటే పొట్ల, సొర, బీర, దోసకాయలు, టమోటాలు, క్యారెట్ కొంచెం ఇవన్నీ తురిమేసేయండి. చిన్న ముక్కల్లా వస్తాయి. వాటికి కాస్త పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కాస్త నిమ్మరసం, కరివేపాకు ఇవన్నీ కలిపేసుకుని సలాడ్లా పెట్టుకుని, మరీ బాగోలేదంటే కొంచెం గరిటె పెరుగు కలపండి, ఎక్కువ వద్దు. ఆ సలాడ్ 2-3 పుల్కాలు చేసుకుని పచ్చికూర తినేసేయండి. అంటే ఇంట్రెస్ట్గా ఉండి నాకు నోటికి బాగుంటుంది అనుకునేవారే అలా తింటే బాగుంటుంది. లేదండి నాకు అసలు వల్ల కాదు పచ్చికూర అంటే మానేసేయండి. అది ఇంకా మంచి చాయిస్. ఫస్ట్ చాయిస్ పచ్చికూర అనుకోండి. నెక్స్ట్ సెకండ్ చాయిస్ చూస్తే పుల్కాల్లోకి ఉడికిన కూర, ఏదన్నా ఒక రకం కూర తీసుకుని ఉప్పు నూనె లేకుండా చప్పగా చేసుకుని 1/2 కేజీ కూర కనీసం 30 కేజీ అయినా తినగలిగితే తినడం తప్పలేదు. పుల్కాలు కూర ఎక్కువ తినేసి పెందలకాడే డిన్నర్ ఆపేసేయండి. ఎప్పుడన్నా మీరు పెందలకాడే పుల్కా కూర తినడానికి ఇంటికి రాకపోతే బయట ఉన్నప్పుడు సీజనల్ ఫ్రూట్స్ తిని ఆపేసేయండి. ఇక ఉడికిన ఆహారం టచ్ చేయకుండా ఓన్లీ ఫ్రూట్స్ మంచిదనమాట. నైట్ 10-11 వరకు ఉండేదని ఆకలిస్తే ఒక గ్లాసు నీళ్ళలో 2 స్పూన్లు తేనె కలుపుకొని నీళ్ళలో తాగేసేయండి. ఎనర్జీ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఇలాంటి ఆహారానికి చాలా యాంటీ కొలెస్ట్రాల్ గుణం ఉంటుంది, వెయిట్ని తగ్గించే గుణం ఉంటుంది. హార్ట్కి ఎక్కువగా వెయిట్ ఉండకూడదు. అందుకని డాక్టర్స్ అందరూ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళందరికీ ముందు వెయిట్ తగ్గమని చెప్తుంటారు. అంటే మనం చెప్పిన ఆహారం ఇటు షుగర్ ఉన్నా మంచిది, హార్ట్ బ్లాక్స్ ఉన్నా మంచిది, వెయిట్ ఎక్కువ ఉన్నా తగ్గడానికి అన్నిటిని దృష్టిలో పెట్టుకుని యాంటీ కొలెస్ట్రాల్ డైట్, రక్తాన్ని పల్చగా చేసే డైట్, పంపింగ్ని ఎక్కువ చేసే డైట్, సిస్టాన్ అన్ని సమస్యల్ని కాస్త బాడీ తగ్గించుకోవడానికి హెల్ప్ చేసే డైట్గా మనం ప్లాన్ చేసాం. ఇలా తీసుకోండి, బాగుంటుంది. ఇక వీటితో పాటు మీరు మెడిటేషన్ తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. చాలామంది నాకు సమయం లేదని చేయరు. ఆ మెడిటేషన్ ముందు నుంచి చేస్తే అసలు ఇట్లాంటి సమస్యలు రావు అన్నమాట. మనసు మారితే కంట్రోల్ ఆటోమేటిక్గా మనిషికి వచ్చేస్తుంది. ఆ మైండ్ మారకే ఈ సమస్యలన్నీ. మెడిటేషన్ చేస్తూ ఇలాంటి ఆహారం తింటే హార్ట్ బ్లాక్స్ ఎట్లా క్లియర్ అవుతున్నాయని ఒక ప్రాక్టికల్ స్టడీ నేను చెప్తాను. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం అని హెడ్ క్వార్టర్ రాజస్థాన్లో ఉండే మౌంట్ అబు మీద, ఆరావళి పర్వతాల మీద ఉంటుంది. మీ అందరూ కూడా వినే ఉంటారు ఓం శాంతి సెంటర్ అని. ఆ సెంటర్లో సుమారు ఒక 8-10 సంవత్సరాల నుంచి ప్రత్యేకంగా ఒక హార్ట్ జబ్బుల మీద ఒక రీసెర్చ్ సెంటర్ని వారు పెట్టారనమాట. అబ్దుల్ కలాం గారు కూడా అందులో వన్ ఆఫ్ ది డైరెక్టర్. వారు కూడా 3-4 సార్లుగా అక్కడికి రావటం జరిగింది. ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా వచ్చారనమాట. అంటే మానసిక ఒత్తిడి వల్ల కొలెస్ట్రాల్ కానీ గుండె జబ్బులు ఎక్కువ వస్తున్నాయి. దానికి మెడిటేషన్ ద్వారా ఎలా తగ్గించవచ్చని ఎన్నో వేల కేసుల్లో స్టడీ చేసి ప్రూవ్ చేసిన రిజల్ట్స్ అక్కడ ఉన్నాయి చూస్తే.
ఆ కార్డియాలజిస్ట్, చీఫ్ కార్డియాలజిస్ట్ గారు కూడా నేను మౌంట్ ఆబులో 15 రోజులు ఉన్నప్పుడు మా ప్రసంగాలకు హాజరవటం, నేను చెప్పే 0 సాల్ట్ 3-4 సార్లుగా అక్కడికి రావటం జరిగింది. ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా వచ్చారనమాట. అంటే మానసిక ఒత్తిడి వల్ల కొలెస్ట్రాల్ కానీ గుండె జబ్బులు ఎక్కువ వస్తున్నాయి, దానికి మెడిటేషన్ ద్వారా ఎలా తగ్గించవచ్చని ఎన్నో వేల కేసుల్లో స్టడీ చేసి ప్రూవ్ చేసిన రిజల్ట్స్ అక్కడ ఉన్నాయి చూస్తే. ఆ కార్డియాలజిస్ట్, చీఫ్ కార్డియాలజిస్ట్ గారు కూడా నేను మౌంట్ ఆబులో 15 రోజులు ఉన్నప్పుడు మా ప్రసంగాలకు హాజరవటం, నేను చెప్పే 0 సాల్ట్ డైట్ని ఇప్పుడు అక్కడ అప్లై చేశారు. అంతకుముందు కొంచెం వేసేవారు, ఇప్పుడు అది కూడా వేయకుండా ఉదయం పూట స్ప్రౌట్స్ అక్కడ ఇస్తారు, మధ్యాహ్నం పూట 0 సాల్ట్ డైట్ కూరలు పెట్టి పుల్కాలు ఇస్తారు, సాయంకాలం ఓన్లీ సలాడ్స్ పెడతారు అక్కడ. సేమ్ డైట్ అప్లై చేస్తూ మరి హార్ట్ బైపాస్ చేయాలి అన్న కేసులన్నింటినీ వారు తీసుకుని యాంజియోగ్రామ్ అక్కడ చేస్తారు. ఏ స్టేజ్లో బ్లాక్స్ ఉన్నాయో ముందు చూస్తారు. అలాంటి ఆహార నియమాలు ఒక వారం 10 రోజులు శిక్షణ ఫ్రీగా ఇస్తారు, 5 పైసలు తీసుకున్నారు. మళ్ళీ అక్కడ ఇచ్చి మెడిటేషన్ వారం 10 రోజులు నేర్పించి మళ్ళీ ఒక 6 నెలల సంవత్సరం అన్నీ ఆచరించి మళ్ళీ రమ్మంటారు. స్ట్రిక్ట్గా ఆచరించిన వారి యొక్క స్టడీస్ మళ్ళీ తీసుకుంటే 100% బ్లాక్లు వచ్చినాయి కూడా క్లియర్ అయిన కేసులు ఎన్నో వందల కేసులు, వేల కేసులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఈ రోజున గ్రూప్ ఆఫ్ కార్డియాలజిస్టులు కలిసి ఆ చీఫ్ కార్డియాలజిస్టు ఢిల్లీ ఎయిమ్స్లో పనిచేసి అక్కడ రిటైర్మెంట్ తీసుకుని లేకపోతే అక్కడ సర్వీస్కి వాలంటరీ తీసేసుకుని ఇక్కడికి వచ్చి సర్వీస్ చేస్తూ వారు బ్రహ్మకుమారి అనమాట ఆ డాక్టర్ గారు కూడా. అందుకే ఇప్పుడు ఇవన్నీ ప్రాక్టికల్గా ప్రూవ్ చేసి ఇండియాలో ఉన్న డాక్టర్స్ అందరినీ ఇన్వైట్ చేసి మీరు చూడండి హార్ట్ బ్లాక్స్ ఎట్లా క్లియర్ అయినాయి అని యాంజియోగ్రామ్స్తో సహా ప్రూవ్ చేసి చూపిస్తున్నారు ఇక్కడ. అంటే ఆ మెడిటేషన్ టెక్నిక్ అంత గొప్పదనమాట. మనకి పాజిటివ్ ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు అనేకం వస్తూ ఉంటాయి. నెగిటివ్ని పోగొట్టుకోవాలని అందరూ చెప్తారు, ఎలా తేలిగ్గా పోగొట్టుకోవాలో తెలియచేస్తారు అక్కడ. ప్రతిరోజు పాజిటివ్ ఆలోచనని ఎలా డెవలప్ చేసుకోవాలో తెలియచేస్తారు. మనసు ఎలా ఉండాలి, స్ట్రెస్ని ఎట్లా తగ్గించుకోవాలి, అసలు దేనికి స్ట్రెస్ వస్తున్నది, మన ఆలోచన సరళని మార్చే మంచి మెడిటేషన్ టెక్నిక్ చక్కగా చెప్తారనమాట. అందుకని అలాంటి మెడిటేషన్ చేస్తూ ఆహారం మారితే చక్కటి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పే విధానం ఆహార నియమాలు తూచా తప్పకుండా ఆచరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. 5-6 ఏళ్ల తర్వాత కూడా వారి హార్ట్ పెయిన్ వచ్చిన వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి చాలామంది తగ్గని వాళ్ళు కూడా కనపడుతుంటారు. చాలామంది తగ్గిన కేసులు కూడా ఉంటాయి, బ్లాక్స్ తగ్గి ఆపరేషన్ అక్కర్లేకుండా బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చిన కేసులు కనపడుతుంటాయి. ఎవరిలో అయితే ఆహార నియమాలు కేవలం ఆచరించి అసలు మెడిటేషన్ జోలికి వెళ్లకుండా టెన్షన్లకు గురవుతూ అస్తమానం మానసిక ఒత్తిడి విపరీతంగా ఉండే వారిలో హార్ట్ బ్లాక్స్ క్లియర్ కావట్లేదు, వారికి పెయిన్ వస్తున్నది. ఇంకా అంటే కొన్నాళ్ళు రాకపోవచ్చు, స్ట్రెస్ పెరిగినప్పుడు మళ్ళీ బయటపడుతున్నది. అంటే బ్లాక్స్ అక్కడ ఉన్నాయి పెట్టే కదా. అప్పుడు అర్థమైంది కేవలం ఆహారపు అలవాట్లు ఒక్కటే మనిషికి భవిష్యత్తులో మళ్ళీ బ్లాక్స్ డెవలప్ అవ్వకుండా కానీ వచ్చిన వాటిని తగ్గించడానికి కానీ 100% హెల్ప్ చేయట్లేదు. అది ఒక భాగం అయితే మానసిక స్థితి ఇంకో 50% మనిషికి వాటిని క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అందుకని ఎన్నో వేల కేసులు ఈరోజు యాంజియోగ్రామ్ తీసి చూసి స్టడీ చేసిన తర్వాత చూపిస్తుంటే కూడా మనం నమ్మకపోతే ఎట్లా? ఏదో నాబోటి వాటి స్టడీ చేశారంటే మీకు కాన్ఫిడెన్స్ రాకపోవచ్చు. ఒక పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి కార్డియాలజిస్టులు అందరూ కలిసి స్టడీ చేస్తూ అబ్దుల్ కలాం లాంటి వారు కూడా అందులో డైరెక్టర్గా ఉంటూ అవన్నీ అబ్జర్వ్ చేస్తూ ప్రచారం చేస్తున్నారంటే మనం ఇంకా దాని గురించి కూడా అనుమానం పెట్టుకుంటే ఎట్లా? అందుకని అంత మంచి మెడిటేషన్ టెక్నిక్ అక్కడ ఉంది. ఆ టెక్నిక్ ప్రకారం మెడిటేషన్ చేస్తూ సేమ్ డైట్ వారు అప్లై చేసేది నేను చెప్పినట్టుగా. ఇప్పుడు 100% యాంటీ కొలెస్ట్రాల్ మరి బ్లడ్ పల్చగా చేసే డైట్ని వాళ్ళు అందిస్తున్నారనమాట. మనము కూడా మన ఇంట్లో ఇలాంటి ఆహార నియమాలు ఆచరిస్తూ డాక్టర్ ఇచ్చిన లెక్కల ప్రకారం మందుని వేసుకుంటూ, మందులు సడన్గా చాలామంది మానేస్తారు. నేను చెప్పినవి విని చాలా తప్పు మీరు అట్లా చేస్తే. నేను ఎప్పుడు మందుకు వ్యతిరేకం, మందును తప్పని చెప్పము. డాక్టర్ సలహా మీద మందులు అవసరం లేనప్పుడు ఆయన తగ్గిస్తే తగ్గించుకోమంటున్నా నేనంతే. నేను చెప్పిన విధానం ఆచరించమంటున్నాం. డాక్టర్ కొంచెం వేసుకోమన్నారు, మానమన్నా నేను, అంతకంటే ఏం లేదు. ఇంత ఉప్పు వేసుకోమంటారు, అది మానేయమంటున్నాం. మాని తినగలిగేటట్టు అక్కడ చెప్పలేదు, మాని తినగలిగేటట్టు నేను చెప్తున్నా కాబట్టి మేము తినమంటున్నాను. ఇంప్రూవ్మెంట్ అనేది 3-4 మంత్స్కి 2 మంత్స్కి ఒకసారి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుని ఆ ఇంప్రూవ్మెంట్ బాగుంటే
డాక్టర్ గారే డోస్ తగ్గిస్తారు. అంత చక్కగా హెల్ప్ చేస్తుంది. ఇలాంటి ఆహార నియమాలు కాస్త బ్లాక్స్ తక్కువ ఉన్నవారు, రిస్క్ తక్కువ ఉన్నవారు, బైపాస్ అయిన వారు మళ్ళీ భవిష్యత్తులో రాకుండా ఉండాలనుకునేవారు, కాస్త భవిష్యత్తులో ఇలాంటి హార్ట్ బ్లాక్స్ అసలు మనకు రాకుండా ముందు నుంచి కాస్త హెల్దీగా బ్రతుకుదాం అనుకునేవారు మారితే బాగుంటుంది. చూడండి, అర్ధంతరంగా ఎవరన్నా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతారు. ఎవరన్నా అట్టటి వారిని చూసి వాడు అదృష్టవంతుడండి అంటారు. ఎందుకంటే ఏ బాధలు అనిపించకుండా పోయాడు కాబట్టి. అంటే ఎన్నో అనుభవించవలసిన అవకాశం ఉంది తను చేసిన తప్పులకి, అనుభవించకుండా పోయాడు కాబట్టి అలా తిని ఎంజాయ్ చేసేవాళ్ళందరూ వాడు అదృష్టవంతుడండి, హార్ట్ అటాక్ వచ్చి పోయాడు అంటారు. అదృష్టవంతుడండి అర్ధంతరంగా చెప్పా పెట్టకుండా పిల్లల్ని భార్యను వదిలేసిపోతే 100 ఏళ్ళు హాయిగా కాపురం చేస్తాడని వాళ్ళ మాంగారు పాపం ఎతికి వరి అతను తెచ్చుకుని కట్నం ఇచ్చి కాళ్ళు గడిగి వరి కన్యాదానం చేస్తే అర్ధంతరంగా హార్ట్ అటాక్తో చచ్చిపోతే ఏమవుతుంది ఆ కుటుంబం? ఒక్కసారి ఆలోచించండి. మన మీద ఇంత బాధ్యత ఉంది, ఏ క్షణం ఏమవుతుందో మీకు తెలియదు. కృష్ణకాంత్ గారు ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. బ్రతికుంటే ప్రెసిడెంట్ అయ్యి ఉండేవారు బహుశా వారు. చెప్పు వస్తుంది హార్ట్ అటాక్. ఎంత కోల్పోతాం జీవితంలో. అలాంటి స్థితి మనకు రాకూడదు. లేని వారు ముందు నుంచి జాగ్రత్త పడాలి. వచ్చిన వారు మరలా జ్ఞానంతో అయినా మరొకసారి అట్లా బ్లాక్స్ డెవలప్ అవ్వకుండా ముందు నుంచి రక్షణ వ్యవస్థ పెంచుకోవాలి. అందుకని ఆహారం ఔషధంలాగా పనిచేస్తుంది. అలాంటి ఆహారం తిననందువల్ల ఇలాంటి సమస్యలు వచ్చాయని మనం తెలుసుకుంటే ఎంతో బాగుంటుంది. వీటితో పాటు మెడిటేషన్ కూడా, మీలో ఎవరైనా హార్ట్ బ్లాక్స్ ఉండి ఇంకా మంచిగా మనం ఇంప్రూవ్మెంట్ తెచ్చుకుందాం, వాటి అవసరం రాకుండా కాస్త జాగ్రత్త పడదాం రిస్క్ లేకుండా అంటే, మీలో మెడిటేషన్ ఆసక్తి ఎవరికైనా ఎక్కువగా ఉంటే మరి అలాంటి మార్పు చేసుకోదలిసిన వారు రాష్ట్రంలో ఎన్నో 100 సెంటర్స్, ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం, ఓం శాంతి సెంటర్స్ మీకు ప్రతి పెద్ద పెద్ద టౌన్స్ అన్నిట్లోనూ ఉన్నాయి. తాలూకా హెడ్ క్వార్టర్లు అన్ని చోట్ల ఉంటాయి అవి. మీకు అలాంటి చోటకి వెళ్ళి ఆ మెడిటేషన్ వారం రోజుల కోర్సు మీకు ఇస్తారు, ఫ్రీగా 5 పైసలు తీసుకోరు, చక్కగా వివరణిస్తారు. ఇలాంటి హార్ట్ సంబంధించిన డీటెయిల్స్ కావాలన్నా మీకు అక్కడి నుంచి తెప్పించి కూడా అందిస్తారు. అక్కడ అడ్రస్ ఇచ్చి కూడా మిమ్మల్ని అవసరమైతే ఆ రీసెర్చ్ సెంటర్కి మౌంట్ ఆఫ్ కూడా పంపిస్తారు. ఆ సంవత్సరంలో వారు పిలిచినప్పుడు కూడా ఆ సెంటర్కి వెళ్ళి మెడిటేషన్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి.